హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సిరీస్ విక్టరీ ప్రయోగాలకి చివరి 2 అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఆ చివరి 2 అవకాశాలు ప్రయోగాలు దేనికోసం అంటే T20 స్క్వాడ్స్లో ఇంకేమైనా కాంబినేషన్తో నెక్స్ట్ వెళ్తే కొన్ని మ్యాచెస్ విక్టరీ తర్వాత కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ కాంబినేషన్తో వెళ్తే బాగుంటుందని చెక్ చేసుకోవడానికి 2 అవకాశాలు. మరి ఆ అవకాశంలో మొదటి ఇక్కడ వైజాగ్లో ఇదే 4th T20 ఇక్కడ జరుగుతుంది. ఈ 4th T20లో కళ్ళన్నీ కూడా సంజు సామ్సన్ పై ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కేవలం 10 రన్స్, ఆ తర్వాత 6, లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్. ఈ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత సంజు సామ్సన్కి ఫామ్ డిప్ అవ్వడం, అదే టైంలో తనకు కంబ్యాక్గా వచ్చినటువంటి ఇంకొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన రీతిలో ఆడడం, అతను ఆడిన 3 మ్యాచెస్లో అతను మంచి కంబ్యాక్ ఇచ్చి మంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం అనేది ఇప్పుడు ఇంకొక కాస్త ప్రెషర్ ఎక్కువ అయిపోవడం కాదు, ఇంకా సమయం లేదు సంజు శాంసన్. ఎందుకంటే ఈ 2 మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్లో తను భారీ ఇన్నింగ్స్ ఆడకపోతే తనపై ఖచ్చితంగా స్క్వాడ్లో ఉన్నప్పటికీ టీమ్ 11లోకి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తిలక్ వర్మ తను పూర్తి ఫిట్నెస్ సాధించి మళ్ళీ టీంలోకి రాబోతున్నాడు. మేబీ ఈ T20 సిరీస్లో ఆడకపోయినా నెక్స్ట్ జరిగే వరల్డ్ కప్కి ముందు వార్మప్ ఏదైతే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్తో ఆ మ్యాచ్లో తను కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. తను పూర్తి ఫిట్నెస్ కూడా సాధిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి తనైతే స్క్వాడ్లో ఉంటాడు. కాబట్టి తను తిలక్ వర్మ వస్తే అప్పుడు సంజు శాంసన్ పైన ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ 2 మ్యాచ్ల్లో కనుక ఆడకపోతే ఖచ్చితంగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ని ఓపెనర్గా కూడా ఆడిన అనుభవం అతనికి చాలా ఉంది. కాబట్టి తన్ని ఓపెనర్ ఆడించి సంజు శాంసన్ని పక్కన పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తిలక్ వర్మ వచ్చినప్పుడు ఒక ప్లేస్ని పక్కకు జరపాల్సిందే. ఆ జరపాల్సింది ఎవరు? ఫామ్లో లేని సంజు శాంసన్ మీద పడుతుంది. కాబట్టి దీన్ని క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ సంజు శాంసన్ బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వైజాగ్ అని గుర్తు రాగానే మనకు 2004లో ఎంఎస్ ధోని ఆడిన 148 రన్స్ ఏదైతే ఇన్నింగ్స్ ఉందో, మెరుపు వేగంతో ఆ జూల పాదాల జుట్టుతో వచ్చి తను ఆడిన ఇన్నింగ్స్ ఏదుందో అది గుర్తు రావాలి. అక్కడ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి అక్కడ సక్సెస్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ సంజు శాంసన్కి ఏమైనా కంబ్యాక్కి ఈ సిరీస్లో కంబ్యాక్ కావడానికి, అదేవిధంగా T20 వరల్డ్ కప్ రాబోతున్న సమయంలో తన ఫామ్ని కంటిన్యూ చేయడానికి, ఫామ్ అందుకోవడానికి ఇక్కడ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఖచ్చితంగా వైజాగ్లో తన నుంచి పరుగులు అయితే రావాలి. మన సౌత్ నుంచి ఒక మంచి కేరళ ప్లేయర్ సక్సెస్లో ఉండాలి అనుకుంటాం, కానీ ప్రతిసారి టీంలోకి వస్తుంటాడు, పోతుంటాడు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి ఈ కంటిన్యూకి ఎక్కడొక్కడ బ్రేక్ పెట్టాలి. ఇక్కడ మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఇక్కడ వదిలేసుకున్నాడంటే ఖచ్చితంగా మరి T20 స్క్వాడ్లో ఉంటే కూడా టీమ్ 11లో అయితే ఉండే అవకాశం సంజుకి లేకుండా పోతుంది. మరి చూడాలి సంజు ఎలా ఆడతాడు. ఇక మిగతా బ్యాటర్స్ విషయానికి వస్తే అభిషేక్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ మంచి ఫామ్లో ఉన్నారు. వీళ్ళకి తోడు రింకు సింగ్ మొదటి మ్యాచ్లో ఆడి తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే హార్దిక్కి, రింకు సింగ్కి ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం అనేది రాలేదు. వాళ్ళకి కేవలం ఒక మ్యాచ్లోనే వచ్చింది. మిగతా మ్యాచెస్లో వాళ్ళకి అవకాశం రాలేదు. ఇక్కడ వాళ్ళకి కాస్త అవకాశం రావాలి అంటే మరి వీళ్ళు త్వరగా అవుట్ కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటుందనే ఆలోచన అయితే ఉంది. కాస్త ముందుకు రింకుని కాస్త ముందు పంపించి కొంచెం ప్రయోగం చేసి అతనికి బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలి. లేదు అంటే ఇంకా అదే టాప్ ఆర్డర్ శుభ్రంగా ఉతికేస్తున్నారు. ఆ టాప్ ఆర్డర్ ముగ్గురు కూడా చితక్ కొడుతున్నారు. కాబట్టి ఇక సంజు కూడా ఫామ్లోకి ఇచ్చాడంటే ఇక మనకు ఉన్నటువంటి మైనస్లు ఏదైతే T20 వరల్డ్ కప్కి ముందు మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లు అనేవి తొలగిపోతాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో బుమ్రాకి రెస్ట్ ఇస్తే బెస్ట్. ఎందుకంటే బుమ్రా, మెయిన్ థింగ్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కూడా టీంలో మేజర్ రోల్ వీళ్ళదే. కాబట్టి వీళ్ళిద్దరు కూడా రెస్ట్ ఇస్తే బెస్ట్ వీళ్ళకి. ఇక్కడ అక్షర్ పటేల్ కూడా వేలి గాయం తక్కువైందని చెప్పేసి అంటున్నారు. అక్షర్ పటేల్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి మళ్ళీ అక్షర్ పటేల్ని ఆడించి ఇక్కడ ఇటు సైడు బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్తో ఇంకొక మ్యాచ్ ఆడించాలి. ఎందుకంటే గత 2 మ్యాచెస్లో పరుగులు బాగానే ఇచ్చాడు. T20స్లో మన నెంబర్ 1 బౌలర్ అయినప్పటికీ పరుగులు అయితే బాగా ఇచ్చాడు. కాబట్టి తనకు మ్యాచ్ ప్రాక్టీసింగ్ ఇంకాస్త ఉండాలి. కాబట్టి తనను కంటిన్యూ చేయాలి. హర్షిత్ రాణాని మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇక మిగతా బౌలింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే
కుల్దీప్ యాదవ్కి కూడా రెస్ట్ ఇస్తే బెస్ట్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కొంచెం బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నాడు, పరుగులు ఇస్తున్నాడు, వికెట్స్ లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ ఇచ్చినప్పటికీ కూడా కాస్త పరుగులు ఇస్తున్నాడు కాబట్టి తనకు రెస్ట్ ఇచ్చి తన ప్లేస్లోనే మళ్ళీ ఇంకొక బౌలర్ని తీసుకొచ్చి ఏదైనా కాంబినేషన్ చెక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ లేవు మనకి, ఇంకా 2 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రయోగాలు అయితే ఖచ్చితంగా చేయాల్సింది. ఇక రవి బిష్ణు లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన రీతిలో తన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేవలం ఆ 4 ఓవర్స్ కోటాలో ఒకే ఒక్క 4 ఇచ్చాడు. ఆ 4 కూడా శివం దూబే డ్రాప్ చేస్తే వెళ్ళింది. అంటే అతన్ని ఈ టీమ్ కాంబినేషన్లో అతన్ని సెట్ చేసుకోవాలి నెక్స్ట్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ డౌట్ఫుల్గా ఉన్నాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఖచ్చితంగా రవి బిష్ణుయే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తనతో బౌలింగ్ ఇంకా 2 మ్యాచెస్లో బౌలింగ్ వేసి ఎలా ఆడుతున్నాడు అనేది చూడాలి. ఇక శ్రేయస్ అయ్యర్కి ఏమైనా అవకాశం వస్తుందా బ్యాటింగ్కి అంటే కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతన్ని ఆడించే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే అతన్ని ఎవరికి కంబ్యాక్గా తెచ్చారు? తిలక్ వర్మకి కంబ్యాక్ ఇచ్చారు. తిలక్ వర్మ ఒకవేళ టీంలోకి రాడు అనుకున్న టైంలో ఇషాన్ కిషన్ ఆల్రెడీ టీంలో ఉన్నాడు. ఎందుకంటే సంజుకు బ్యాకప్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్లో ఆడడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్లో లేడు. మరి తనని ఆడిస్తారా? T20 స్క్వాడ్లో లేడు కాబట్టి ఈ మ్యాచ్లో ఆడిస్తారా లేదా అనేది చూడాలి. మరి మ్యాక్సిమం అయితే ఆడించకపోవచ్చు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ వాళ్ళు ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళు T20 స్క్వాడ్లో వాళ్ళ టీమ్ కాంబినేషన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. నెక్స్ట్ జెమ్సన్ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం టీంలోకి ఉంది కాబట్టి ఈరోజు మ్యాచ్లో లూకీ ఫెర్గుసన్ని కూడా తను బౌలింగ్ బాగా వేస్తాడు, వేగంగా వేస్తాడు కాబట్టి అతన్ని ఏమైనా ఆడించే అవకాశం ఉందా చూడాలి. అతన్ని తీసుకొచ్చి వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్ చేసుకొని ఇక్కడ స్పిన్కి కాస్త అనుకూలంగా ఉంటుంది కాబట్టి శాంట్నర్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా చూడాలి. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే డేరెన్ కన్వే ప్రతిసారి హర్షిత్ రాణాకు దొరికిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి హర్షిత్ రాణా బౌలింగ్లో కాస్త చూసి ఆడాలనే ఆలోచనలో అతను ఉంటాడు. కొంచెం భారీగా పరుగులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి న్యూజిలాండ్ ఏమైనా టఫ్ ఫైట్ ఇస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళు కాస్త కొడుతున్నప్పటికీ వాళ్ళు ఎంత కొట్టినా ఆ స్కోరు అభిషేక్ శర్మ లాంటి అటాకింగ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు అది సరిపోవట్లేదు. 150 రన్స్ని కేవలం 10 ఓవర్స్లో ఫినిష్ చేశారు. అంతకుముందు మ్యాచ్లో 200 రన్స్ని 15 ఓవర్స్లో ఫినిష్ చేశారు అంటారంటే మన వాళ్ళ దూకుడు అదేవిధంగా వేగవంతమైన అటాకింగ్ ప్లేయింగ్ అనేది ఏ రేంజ్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్ని తట్టుకోవాలంటే న్యూజిలాండ్ భారీగా స్కోర్ బోర్డ్ మీద పరుగులు పెట్టాలి. ఆ పరుగులు వైజాగ్లో పరుగుల వరద పారే పిచ్ ఉంది కాబట్టి అక్కడ ఏమైనా వీళ్ళు కాంబినేషన్ సెట్ చేసుకొని పరుగులు ఇస్తారా లేదా చూడాలి. ఇక మన టాప్ అయితే టాప్ లేపుతుంది. ఆ టాప్లో సంజు శాంసన్ కనుక సమయం లేదు శాంసన్ ఇప్పుడే ఆడాలి, ఇప్పుడు ఆడలేదు అంటే చాలా కష్టమని చెప్పచ్చు. ఎందుకంటే నీకు వెనకాలగా కత్తిలా ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు కాబట్టి సంజు శాంసన్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాలి. 30-40లు కాదు, ఒక బిగ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఆడాలి. ఒక 70-60 వరకైనా తక్కువ బాల్స్లో ఎక్కువ పరుగులు కొట్టి ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మరి వైజాగ్లో సంజు శాంసన్ సేమ్ అదే ఫామ్ని రిపీట్ చేస్తాడా లేదంటే ఫామ్ని అందుకొని ఒక అద్భుతమైన రీతిలో మంచి కంబ్యాక్ ఇస్తాడా లేదా అని చూడాలి. కేవలం సంజు శాంసన్ కంబ్యాక్ కోసమే ఈ మ్యాచ్ అనే విధంగా నేనైతే చెప్పగలను. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో, మీకు లైక్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు ఇంకా ఎక్కువగా గ్రోత్ కావడానికి మీ యొక్క అందరి సహకారం కావాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.